ఏదైనా మూడిట్లో కామన్ కారణాంకం ఉందనుకోండి, రైట్, దీన్ని నేను ఎట్లా రాసుకోవచ్చు, ఎల్సిఎం ఆఫ్ 9ని 3 ఇంటూ 3 జార్, 12ని 3 ఇంటూ 4 జార్, 15ని 3 ఇంటూ 5 జార్, ఇలా రాసుకోవచ్చు కదా సార్. ఈ మూడిట్లో కామన్గా ఏ కారణాంకం ఉంది, 3 3 3 3 బయటికి తీసుకెళ్ళండి. 3 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ 3 4 5, 3 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ 3 4 5. ఇచ్చిన నంబర్లలో కామన్ కారణాంకం ఏదైతుందో అది బయటికి దోసేసేయండి. 9 12 15, 3 3 జార్ 9, 3 4 జార్ 12, 3 5 జార్ 15, 3ని బయటికి దోసేసేయండి. 3 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ 3 4 5. ఈ మూడు సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యల కాసాగేంటి, వాటి లబ్ధము. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 3 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5, 9 4 జార్ 36, 36 5 జార్ 180, 3 3 జార్ 9, 9 4 జార్ 36, 36 5 జార్ 180. అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇచ్చిన నంబర్లలో ఏదైనా కామన్ కారణాంకం ఉందనుకోండి, కామన్గా ఏది ఉందనుకోండి అది తీసేసేయండి. ఎల్సిఎం ఆఫ్ 25, 30, ఎల్సిఎం ఆఫ్ 25, 30. ఆన్సర్ ఏమవుతుంది చూడండి, ఎల్సిఎం ఆఫ్ 25 ఇట్ ఈస్ 5 ఇంటూ 5, 30 ఇట్ ఈస్ 5 ఇంటూ 6. ఇలా రాసుకోవచ్చు కదా సార్, రైట్. 5 ఇంటూ 5, 5 ఇంటూ 6. కామన్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది. 5 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ 5, 6. 5 6 ఇవి సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యల కాసాగెంత, వాటి లబ్ధము. అంటే 5 ఇంటూ 5 ఇంటూ 6, 25 6 జార్ ఎంత, 150. 25 6 జార్ ఎంత, 150. ముందు మోడల్ 3లో కామన్గా ఉన్న కారణాంకం 1 అయిపోయింది. 1 అయిపోయింది కాబట్టి దాన్ని సహప్రధాన సంఖ్యలు అన్నాం. 1 కాకపోతే ఏం చెయ్యాలో అదే మోడల్ 4. మోడల్ 1లో ఏం చేశాము, గరిష్ట నంబరు మిగతా అన్ని నంబర్లతోటి భాగింపబడితే గరిష్ట నంబరే, రైట్, కాసాగు. గరిష్ట నంబరు కాకపోతే గరిష్ట నంబర్ యొక్క గుణిజాలు తీసుకున్నాను. గరిష్ట నంబర్ యొక్క గుణిజాలు తీసుకున్నాను. మోడల్ 3లో సహప్రధాన సంఖ్యలు అనే డెఫినేషన్ తీసుకున్నాను.